దేశంలోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, గుజరాత్లో బీజేపీ, బీహార్లో జన్సురాజ్ పార్టీ గెలిచాయి. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని దటియా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. అది కాంగ్రెస్ సిట్టింగ్ సీట్. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రాజేంద్ర భారతి ఓ కేసులో దోషిగా తేలడంతో డిస్క్వాలిఫై అయ్యారు. దాంతో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ గెలిచారు. గుజరాత్లోని మంజాల్పూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. అది బీజేపీ సిట్టింగ్ సీట్. బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ మృతితో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సతేంద్ర భాయ్ పటేల్ గెలిచారు. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. 19,000కు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. బంకీపూర్ ఉప ఎన్నికల్లో దాదాపు 60,000 ఓట్లు సాధించారు ప్రశాంత్ కిషోర్. మొదటి నుంచి ఆయన లీడ్లోనే కొనసాగుతున్నారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నీర్ కుమార్ ఓటమి పాలయ్యారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బంకీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబీన్ ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే నితిన్ నబీన్ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల ప్రశాంత్ కిషోర్ విజయం సాధించాడు. నిజానికి బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. 2010 నుంచి 2025 వరకు వరుసగా 4 సార్లు నితిన్ నబీన్ విజయం సాధించారు. అంతకుముందు ఈ నియోజకవర్గం పాట్నా వెస్ట్గా ఉండేది. అప్పుడు బీజేపీదే హవా. నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కూడా 4 సార్లు విజయం సాధించారు. ఇన్నాళ్లుగా బంకీపూర్లో బీజేపీ కట్టుకున్న కంచుకోటను ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బద్దలు కొట్టబోతున్నారు. ఇది బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గం ఇప్పుడు జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడి వశమైంది. 2025 నవంబర్లోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. రాష్ట్రమంతటా ప్రచారం చేయాల్సి ఉండడంతో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ప్రశాంత్ కిషోర్. दो करोड़ का